వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. హద్దులు మించి ప్రవహిస్తున్న గోదావరి. తెలంగాణకు విరాళాల వెల్లువ. ఎస్బీఐ ఉద్యోగులకు 5 కోట్ల వితరణ. కేసీఆర్ సహా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు కోర్టు సమన్లు. ఏపీ వరద బాధితుల కరెంటు బిల్లులపై ఊరట. చంద్రబాబు కీలక ప్రకటన. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడిన భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కీలకమైన కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటి మట్టం క్రమంగా పెరిగిపోతోంది. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నీటి మట్టం 12 అడుగులకు చేరిపోయింది. అలాగే బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి అధికారులు రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీకి సంబంధించిన మొత్తం 175 గేట్లను ఎత్తివేశారు. అయితే ప్రస్తుతం గోదావరి నదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీనితో ధవళేశ్వరం బ్యారేజీకి మరింత వరద వస్తూ ఉండడంతో వరద మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటకు 1 పాయింట్ వంతున ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోంది. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును భారీ స్పందన లభిస్తోంది. దాతలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, సినీ ప్రముఖులు, వైద్యులు, ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సహా పలు రంగాల వారి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం 5 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్కు స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి పలువురు బ్యాంకు ఉద్యోగులతో కలిసి అందించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. కేసీఆర్ సహా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. బ్యారేజీ కుంగిపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, ఈ అంశంపై విచారణ చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనితో కోర్టు సమన్లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లులను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మతులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని, ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని భావిస్తున్నామన్నారు. అలాగే వరదల్లో నష్టపోయిన వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు, ఇలా ఏ రిపేరుకైనా ఒకే రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందించే వారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.